కడప నుంచి ఊటీకి అయితే స్టార్ట్ అయిపోయాము. సారీ కడప నుంచి ఊటీకి కాదు, కడప నుంచి ఒంటిమిట్టకి వెళ్తా ఉన్నాం. అసలు మ్యాటర్ ఏంటంటే మేము సెకండ్ సెమిస్టర్లో ఉన్నప్పుడు M2 పాస్ అయితే ఒంటిమిట్టకి వస్తామని మొక్కున్నాము. అది ఎలా ముక్కున్నామంటే అక్కడ ఏ స్వామి ఉంటారో కూడా తెలియదు మాకు, కానీ ముక్కున్నాము. సో అందుకు ముక్కున్నాం కాబట్టి ఇంకా సో మేము మా ఫ్రెండ్స్ కలిసి అయితే వెళ్ళాము. దారి కూడా సరిగ్గా తెలియదు. దీని గురించి లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాం, ఖచ్చితంగా చూడండి. ఫన్నీగా అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే. సో ఇంక కడప నుంచి అలా ఒంటిమిట్టకి వెళ్తా అంటే ఊటీకి వెళ్ళినంత ఫీల్ అయితే ఉంది. సో గుడికి అయితే వెళ్ళాం. గుడిలో అయితే దర్శనం చాలా బాగా జరిగింది. ఎందుకంటే అక్కడ పోలీస్ సార్ వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ అంట గుర్తుపడ్డారు. సో మనకి డైరెక్ట్ స్పెషల్ దర్శనం అయితే చేయించారు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టాము. టెంకాయ కొట్టిన తర్వాత ప్రసాదం ఇస్తా అంటే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. ఒకటి సరిపడదని చెప్పి 2 ప్రసాదాలు అయితే తీసుకొని వచ్చాము. సో మా ఫ్రెండ్స్కి సరిపడదంటే ఇంకా 2 కావాలన్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు పులిహోర అలాగే స్వీట్ కూడా ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో అలా బయటకు వచ్చేసి పార్కులో కొన్ని క్లిప్స్ తీసుకొని అయితే వచ్చేసాము. సో మీరు కూడా ఒంటిమిట్ట నుంచి వీడియోస్ ఇస్తా అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఒంటిమిట్టకి వెళ్ళారా, అక్కడ ప్లేస్ ఎలా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టెంపుల్ నుంచి రాగానే ఆఫ్టర్నూన్ నుంచి కాలేజీకి అయితే వెళ్ళిపోయాము. సో అదనమాట వీడియోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. ఓకే బాయ్.